శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అమ్మ దయతో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతోషి మాత వ్రతం 12వ వారం చక్కగా ఇలా జరిపించేసుకున్నాను. సింపుల్‌గా నాకున్నంతట్లో అమ్మనైతే ఇలా అలంకరించేసుకుని పూజ చేసేసుకున్నాను. చూసారా ఈరోజు మాల అమ్మకి నేనైతే గుత్తు పువ్వులు అని అంటామన్నమాట మేము. కొంతమందైతే నూరు వరహాలు అని అంటారు. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూచిందంట. "అక్క అమ్మని నువ్వు ఎంచక్కా అలంకరిస్తున్నావు. చక్కగాను మా చెట్లో పువ్వులు పూచిందని" చెప్పిచ్చారన్నమాట. ఇలా విడదీసి నూరు వరహాలు ఒక్కొక్కటిగా మాల కట్టి అమ్మకిలా వేశానన్నమాట. నా ఫ్రెండ్‌కి ఎంత నచ్చేస్తుందో, ఏదైనా అలంకరణ చేసి అమ్మని చూస్తూ ఉంటుంది కదా! నాకు ఫోన్ చేసి చెప్తుంది, "అక్క ఈ వారం కూడా చాలా బాగుందక్క" అని చెప్పేసి. అంటే తనకి కామెంట్ పెట్టడం అది రాదని చెప్పేసి చెప్తుంది ఫోన్ చేసి, "అక్క నువ్వు భలే అలంకరించావు, చాలా బాగుంది అమ్మ" అని చెప్పేసి. ఇలా సంతోషి మాత వ్రతం 12వ వారం నూరు వరహాల పువ్వులతో అలంకరించుకుని పూజ జరిపించుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరిని దగ్గర పెట్టుకుని పూజ అయితే జరిపించుకుంది. మరి మీకు ఇంకొక అమ్మని చూపించాలి కదా! మరి మన బుట్ట బొమ్మని, బుజ్జి తల్లిని ఇదిగో ఇలా అలంకరించేసుకుంది ఈరోజు అమ్మ. మన చెట్లో ఏమో ముద్దనంది వర్ధనాలు పూచేసింది. చక్కగా ఒక 10 పువ్వుల వరకు పూచిందన్నమాట. అందుకే అమ్మకి ఇలా పెట్టేశాను. ఎంత అందంగా ఉందో అటుపక్క ఇటుపక్క మధ్యలో ముద్దనంది వర్ధనాలు పెట్టేసుకుని చక్కగా బుట్ట బొమ్మలాగా మీరు బుట్ట గౌన్ చూడాలి కదా మరి అమ్మని. ఇదిగో ఇలా కుట్టేశాను ఈరోజు. అసలు నిన్నే కుట్టవలసింది, నాకమ్మ పని చాలా అర్జెంటుగా ఉంది, నిన్న కుట్టలేదు. ఈరోజే ఉదయం కుట్టి అమ్మవారికి తొందరగా అలా కుట్టేసి అలా వేసేసాను. ఎంత బాగుందో ఈరోజు పైవిటిలా కాకుండా ఇదిగో చూడండి, ఇలా కుచ్చులు పెట్టేసి ఇలా పెట్టాను. బ్లౌజ్ లాగా ఉంది. చూడడానికి ఎంత బాగుందో ఈరోజు అమ్మకి. ఏదో నా పిచ్చితో అమ్మని అలా అలంకరించేసాను. అమ్మ చేయించేసుకుంది మరి. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఇలా ఆయనకు కూడా పూజ చేసేసాను. అంటే ఈరోజు అపర ఏకాదశి కదా మరి, అందుకని చెప్పేసి స్వామివారిని కూడా ఇలా పక్కన పెట్టేసి పూజ చేశానన్నమాట. ఈరోజు అపర ఏకాదశి. అపర ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ఉపవాసం చేసుకోవచ్చు. చక్కగా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటే అదే ఉపవాసం అయిపోతుంది. అంటే ఉపవాసం అంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, కానీ మనం పళ్ళు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. అంటే తెల్లటి ఆహార పదార్థాలు తినకూడదు అంటారన్నమాట. బియ్యంతో చేసింది అన్నము, దోశలు, ఇడ్లీలు అటువంటివి కాకుండా చపాతీ తినచ్చు, పళ్ళు తినచ్చు, పాలు తాగొచ్చు. ఇలా ఇవి చేసుకుంటూ గోవింద నామస్మరణ చదివించుకుంటూ నారాయణ 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 అనుకుంటూ ఈ అపర ఏకాదశి రోజు ఉపవాసం అయితే దీక్ష కూడా అలా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ అపర ఏకాదశి రోజు ఉపవాసం ఉండి గోవిందుని నామస్మరణ చేస్తే మన పూర్వజన్మలో చేసిన అపారమైన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని అర్థమట. ఈ అపర ఏకాదశి రోజు కుదిరిన వారు జరిపించుకోవచ్చు. చూశారు కదా మరి బుజ్జి తల్లిని చక్కగా. అదండి మరి మన బుట్ట బొమ్మ ఈరోజు ఇలా ఉంది. మరి అమ్మని ఎంత చూపించినా నాకైతే తక్కువగానే అనిపిస్తుంది. మరి మనకు సమయం ఉండాలి కదా మరి, అందుకని చెప్పేసి ఇక ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. అందుకే ఎప్పుడు అమ్మ గురించి అమ్మతో నేను చెప్తూ ఉంటానన్నమాట. అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.